హైదరాబాద్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మధురానగర్లో ఓ అద్దె ఇంట్లో యజమాని సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసిన ఘటన నగర వ్యాప్తంగా ఉన్న రెంటల్స్ ఉలిక్కిపడేలా చేసింది. ఇటీవల బాత్రూంలో బల్బ్ హోల్డర్లో దాచిన సీక్రెట్ కెమెరాని గుర్తించిన బాధిత కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఓనర్ బాగోతం బయటపడింది. జవహర్ నగర్లోని అశోక్ యాదవ్ అనే వ్యక్తి ఇంట్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ఒక జంట అద్దెకుంటుంది. అయితే ఈ నెల 4న వాళ్ల ఇంట్లోని బాత్రూమ్ బల్బు పనిచేయకపోవడంతో ఇంటి యజమానికి ఆ విషయం చెప్పారు. దీంతో యజమాని ఒక ఎలక్ట్రీషియన్ని పిలిపించి కొత్త బల్బు పెట్టించాడు. అప్పుడు బల్బుతో పాటు దానిలో సీక్రెట్ కెమెరా కూడా ఏర్పాటు చేయించాడు. దీంతో ఆ ఇంట్లో ఉంటున్న వివాహిత స్నానం చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించాడు. అయితే ఈ నెల 13న బాత్రూంలో ఉన్న బల్బ్ హోల్డర్ స్క్రూ ఊడిపోవడంతో ఆ మహిళ తన భర్తను చూడమని చెప్పింది. దీంతో హోల్డర్ విప్పి చూసిన భర్త అందులో ఉన్న సీక్రెట్ కెమెరా చూసి షాక్ అయ్యాడు. వెంటనే ఆ విషయాన్ని ఓనర్ దృష్టికి తీసుకెళ్లాడు. బల్బ్ ఫిట్ చేయడానికి వచ్చిన ఎలక్ట్రీషియన్ ఈ పని చేసి ఉంటాడని అతన్ని పిలిపించాలని కోరాడు. అయితే యజమాని వారి మాటలు పట్టించుకోకపోవడంతో ఆ జంట పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు చేసిన పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. ఇంటి యజమాని అశోకే బాత్రూంలో ఎలక్ట్రీషియన్తో కెమెరా ఏర్పాటు చేయించాడని తెలుసుకుని అతన్ని అరెస్ట్ చేశారు. ఇక ఎలక్ట్రీషియన్ చింటూ పరారీలో ఉన్నట్టు తెలుసుకుని అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు హాస్టల్స్, హోటల్స్లో మాత్రమే ఇలాంటి ఘటనలు వెలుగు చూడగా ఇప్పుడు అద్దె ఇళ్లలో కూడా జనానికి రక్షణ లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి యజమానులు వ్యవహరిస్తున్న తీరుతో అద్దె ఇళ్లలో ఉండాలంటేనే భయం కలిగేలా ఉంది.